నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కేజీబీవీలో మరొకసారి నాన్ టీచింగ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇందులో మనకి 7th క్లాస్ నుంచి స్టార్టింగ్ అనమాట. 7th, 10th, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. మరి ఇలాంటి ఒక ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాగే ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదనమాట. మరి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ అవుతామా చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే ఏమేం పోస్టులు ఉన్నాయి, పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేయండి. మనకి కేజీబీవీలో హాస్టల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులకు అవుట్ స్కోరింగ్ విధానంలో భర్తీ చేయటకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. అండ్ ఏమేం పోస్టులు ఉన్నాయో కూడా చూసేయండి. ఎన్ఎం పోస్ట్ ఉంది, అలాగే అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్, కేర్ టేకర్ కమ్ వార్డెన్, అలాగే అసిస్టెంట్ కుక్ అనమాట. సో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చూసేయండి. ఏఎన్ఎంలో మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. అలాగే అసిస్టెంట్ కుక్లో కూడా ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. వాచ్మెన్లో కూడా ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. హెడ్ కుక్ కూడా ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఇలా మొత్తం ఖాళీలు వచ్చేసరికి 8 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 8 అండి. అలాగే పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ కూడా చూసేయండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి కేర్ టేకర్ కమ్ వార్డెన్కి చూడండి. సో డిగ్రీ ఉండాలన్నమాట. డిగ్రీతో పాటు డిఈడి లేదా బీఈడి అర్హత కలిగి ఉండాలన్నమాట. సో శాలరీ వచ్చేసరికి 12,500 అనమాట. అండ్ నెక్స్ట్ ఏఎన్ఎం పోస్ట్కి చూడండి, ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసి ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి 7,800 రూపీస్. ముందుగా ఓవర్వ్యూ అయితే చూసేయండి. నేను తర్వాత అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ నెక్స్ట్ హెడ్ కుక్లో మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది కదా. ఇది వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ మనకి వంటలో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ శాలరీ వచ్చేసరికి 7,800 రూపీస్. ఏఎన్ఎం పోస్ట్ ఉంది కదా, అవి వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. హెడ్ కుక్ మాత్రం ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. అలాగే మీరు జస్ట్ అప్లై చేస్తే చాలు అనమాట. జూలై 20 లోపల మీరు జాబ్లో ఉంటారనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో చూసుకొని అప్లై చేస్తే చాలు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, అసిస్టెంట్ కుక్లో మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా. జస్ట్ 7th చదివి ఉంటే సరిపోతుంది అనమాట. ఫర్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 6,500 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి వాచ్ ఉమెన్ అండి, వాచ్మ్యాన్ కాదు, ఉమెన్ అనమాట. సో ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ శాలరీ మంత్లీ శాలరీ వచ్చేసరికి 8,710 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, వసతి గృహానికి సమీపంలో నివసించే మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఎవరైతే వాచ్మ్యాన్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి హాస్టల్ దగ్గర ఉండేలాగా ఉంటే కనుక వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు. లేదంటే ఆ దగ్గరలో ఉన్న ఏరియాలో ఉన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. అంటే మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదనమాట వాచ్మెన్కి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూసేయండి. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే వాటితో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకుని వాటితో పాటు రిమైనింగ్ సర్టిఫికేట్స్ అనమాట, అవేమేమి డాక్యుమెంట్స్ అనేది నేను చెప్తాను. అంటే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో చూపిస్తాను. ఇవన్నీ తీసుకుని జూలై 4th ఈవినింగ్ 5 లోపల జిల్లా విదేశకాధికారి కార్యాలయం జనగాంలో సమర్పించవలను. అలాగే మీ యొక్క రెజ్యూమ్లో మీ యొక్క ఫోటోతో పాటు అవసరమైన సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా జడ్జ్ చేసి జనగాం జిల్లా విద్యా కార్యాలయంలో సమర్పించాలన్నమాట. అవి ఏమేమి కాపీస్ అనేది కూడా నేను నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో అయితే చూపిస్తానండి. అయితే ఈ అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడంటే ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసేయండి. అండ్ లాస్ట్ డేట్ మాత్రం ఎన్నో డేస్ లేదు, జస్ట్ ఇంకా 4 days టైం మాత్రమే ఉందన్నమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఛాన్స్ అయితే మళ్ళీ రాదనమాట. అంటే చాలా తక్కువ అర్హతతో పోస్టింగ్ అయితే మళ్ళీ ఉండదన్నమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసేయండి. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి నిన్నటి నుంచి అయితే స్టార్టింగ్ అనమాట. అంటే June 29th నుంచి అయితే స్టార్టింగ్. ఈ రోజు అయితే June 30. ఇంకా జస్ట్ మనకి 4 days టైం మాత్రమే ఉందన్నమాట.
జూలై 4 ఈవినింగ్ 5 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పోస్ట్కి మాత్రం ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. చిన్న టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ వచ్చేసరికి జూలై 10th అంటే జూలై 4తో మనకి అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. జూలై 10th మార్నింగ్ 11కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. జస్ట్ స్మాల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకు మాత్రం ఉండదన్నమాట. వాచ్మెన్ అలాగే హెడ్ కుక్ ఈ పోస్టులకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్ ఉండదన్నమాట. జస్ట్ అప్లై చేసుకుంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారనమాట. చూడండి, అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. కేజీబీవీ గర్ల్స్ హాస్టల్ జంగాన్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది వచ్చేసరికి. అలాగే అవుట్ స్కోరింగ్ పద్ధతిలో అనమాట ఈ పోస్టులన్నీ కూడా. ఇది జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. మీ యొక్క రెజ్యూమ్తో పాటు క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ కాపీస్ని కూడా అటాచ్ చేయాలి. సో అవి వచ్చేసరికి అంటే 10th పాస్ అయిన వాళ్ళు అయితే 10thకి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, సో రెజ్యూమ్తో పాటు ఇవన్నీ కూడా అటాచ్ చేయాలన్నమాట. అలాగే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా ఉండాలన్నమాట. జనగామ జిల్లాలోని ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లో నాన్ టీచింగ్ పోస్టులుగా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, జనగామ జిల్లాలోని 4 టైప్ 4 ఆదర్శ పాఠశాలలో బాలికల హాస్టల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను అవుట్ స్కోరింగ్ విధానంలో భర్తీ చేయటకు అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విదేశక అధికారి శ్రీ సందీప్ కుమార్ తెలిపారనమాట. అండ్ ఖాళీల వివరాలు చూడండి, అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది కూడా చూడండి. కొండకండ్లలో ఏఎన్ఎం పోస్ట్ అయితే ఉంది ఒకటి. అలాగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్ గా ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇచ్చేసారనమాట. అసిస్టెంట్ కుక్, వాచ్మెన్, కేర్ టేకర్ కమ్ వార్డెన్, ఏఎన్ఎం 1, అలాగే హెడ్ కుక్ 1, అసిస్టెంట్ కుక్ 1, ఇలా మొత్తం మీద చూసుకుంటే 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. సో అర్హతలు కూడా ఇందా చూస్తారు కదా. కేర్ టేకర్ కమ్ వార్డెన్కి డిగ్రీ ఉండాలి, దాంతోపాటు డిఈడి లేదా బిఈడి అర్హత కలిగి ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి 12,500. ఏఎన్ఎంకి వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఆ శాలరీ వచ్చేసరికి 7,800 అనమాట. అండ్ అలాగే హెడ్ కుక్ వచ్చేసరికి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఆ శాలరీ వచ్చేసరికి 7,800 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, అసిస్టెంట్ కుక్ అనమాట. ఇందులో టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. వాచ్మెన్కి వచ్చేసరికి 1 అనమాట. అసిస్టెంట్ కుక్కి వచ్చేసరికి జస్ట్ 7th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. శాలరీ 6,500. అలాగే వాచ్మెన్కి కూడా మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. 10th పాస్ అవ్వాలన్నమాట. శాలరీ వచ్చేసరికి 8,710 రూపీస్. సో ఇదన్నమాట పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే. అభ్యర్థుల ఎంపిక స్థానికత ఆధారంగా నిర్వహించబడను. అంటే వసతి గృహానికి సమీపంలో నివసించే మహిళా అభ్యర్థులను ప్రాధాన్యత ఇవ్వబడను. సో ఆసక్తి గల మహిళా అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత పాటు 2 సెట్లు కాపీస్ కూడా తీసుకుని వాటితో పాటు ఆధార్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి జూలై 4 ఈవినింగ్ 5 లోపల జిల్లా విదేశక అధికారి కార్యాలయం జనగాంలో సమర్పించవలెను. సో మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. మనకి నోటిఫికేషన్ అయితే క్లియర్ గా ఉంది కదా. జస్ట్ మీరు రెజ్యూమ్, మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ ఇవన్నీ కూడా జనగాం జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పిస్తే సరిపోతుంది. ఇదే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. అంటూ మీరు సపరేట్ గా అప్లికేషన్ ఆన్లైన్ ఏమీ ఉండదు. జస్ట్ మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది అనమాట. సో ఇదన్నమాట కేజీబీవీ నుంచి వచ్చిన నాన్ టీచింగ్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.